రండి ఇగో మాకైతే రాసగుమ్మడికాయలు 2 పడ్డాయి చూడండి. అగో అక్కడ ఒక్కటి ఉన్నది, అక్కడ ఒక్కటి ఉన్నది, ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది. మేమైతే ఇప్పుడు కోసుకుంటున్నాం. ఒకటైతే ఇగో చిలుకలు రంధ్రం చేసినాయి, ఈ చిలుకలకాయ ఉంచుతున్నాం. అయ్యే తినని ఈ పాపం, వాటికి ఏం దొరుకుతలేదు కదా, చిలుకలకు ఏం దొరకదని ఒక కాయనైతే చిలుకలకు వదిలేస్తున్నాం. చూడండి ఇలా అండి, గుమ్మడికాయ అయితే చూడండి చెట్టు మీద వెళ్ళింది. దీన్ని ఇప్పుడు ఉడకబెట్టి కోసి చూడండి కొత్త గుమ్మడికాయ ఎంత మంచిగా వండిందో. ఇప్పుడు దీన్ని మేము కోసుకొని కూర వండుకుంటాం. ఈ గింజలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీద పొట్టు తీసి ఎండబెట్టి గింజలు తినచ్చు. గుమ్మడి పలుకులు బయట అమ్ముతాంటారు కదా బలానికి, అట్లా కొన్ని విత్తనాలకు ఉంచుకుంటాం. నేనైతే ప్రతి సంవత్సరం ఇట్లా దాచిపెట్టి విత్తనాలకు ఇండ్ల మనిషిని వంచుతా. ఇయ్యాలనైతే విత్తనాల కోసం కొన్ని ఎండబెడతాను. దీన్ని పొట్టు తీసుకొని కూర వండుకుంటే సూపర్ ఉంటుంది. అప్పటికి కూర వండంగా పెడతా, కూర ఇప్పుడు వండతలేను కానీ విత్తనాలు అన్నీ ఫస్ట్ ఎండబెట్టినాక సాయంత్రం కూర వండుతా. ఇది గింజలు అయితే గిన్నె వెళ్ళినాయి. ఒక కాయల ఎట్లా తీసిన రెండు వక్కలు. ఇవైతే విత్తనాలకు ఉంచిన, ఇవైతే తినటానికి ఉంచిన. ఇవి ఎండబెట్టుకొని పొట్టు తీసి తినాలి పలుకులు. ఇవైతే విత్తనాలకు కొంచెం బూడిది కలిపి ఎండబెడతానండి. ఇక ఇట్లాంటి గూజు వెళితే దీన్ని వడేయాలి. దీన్ని వడేసి ఆ కాయను కూర వండుకోవాలి. చూడండి ఎంత గుజు తీసినారట. బాయ్ అండి.